అంటే బస్సులో రావడం పోవడం చాలా ఇబ్బంది అవుతుంది. అసలు ఏమైనా వర్క్కి వెళ్దామన్నా కూడా అనవసరంగా వచ్చేటోళ్ళు కూడా ఎక్కువనే ఉన్నారు. అసలు బస్సులు కూడా టైంకి వస్తాయి. ఒకప్పుడు బస్సు ఫుల్ ఫ్రీగా ఉండేది, టైంకి వస్తుంది. పార్లర్ మేకప్ వేస్తారు. ఇప్పుడు మామూలుగా ఇంత ముందు డబ్బులు ఉన్నప్పుడు అందరు పోలేదంటారా? తక్కువ వేరు, ఇంతమంది పోలేరు. కొంచెం బస్సులు అంటే బస్సులు ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు బస్సులు చాలా తగ్గినాయి. బస్సులు తగ్గించి జనాలు పెంచారు బరాబర్. బస్సులు అప్పుడు కరీంనగర్కి ఫుల్ బస్సులు ఉండే. ఇప్పుడు కరీంనగర్కి వెళ్ళాలంటే పిల్లలతో రావడం లేదు, ఇక వెయిట్ చేయాల్సి వస్తుంది 1 అవర్. ఎలా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి పాలన? స్టేజ్ దగ్గర అసలు అమ్మాయిలకైతే అసలు విలువనే లేదు. అసలు మీకు అమ్మాయిల కోసమే పెట్టినా, నేను అమ్మాయిల కోసం మీ అందరికి అన్నని చీప తీసి పడేస్తారు తెలుసా అమ్మాయిలను. అంటే బస్ ఇక్కడ ఉన్నదా, పిల్లల్ని వేసుకొని లగేజ్ చేసుకుని అవుతా, అమ్మాయి అక్కడ వెళ్ళిపోతారు. ఫ్రీ బస్ కదా. స్టేజ్ దగ్గర బస్ ఆపకుండా వేరే స్టేజ్ దగ్గర అట్లా గొడవలు చాలా అవుతున్నాయి. ఫ్రీ టికెట్ ఏవాటి తిరుగుతారని అంటే బూతులు తిడతారు. ఫ్రీ టికెట్ ఏవాటి తిరుగుతారు, చిల్లర తిరుగుతారు అంటే పని మీద వస్తారు కానీ ఇంటి దగ్గర ఉండదు కదా. అది ఇప్పుడు వర్క్ వెళ్తా ఉంటే కూడా వెళ్తా ఉంటే పిచ్చి లేచి వెళ్తుంది అనుకుంటారు, పని మీద వెళ్తాను కదా. వర్క్ మీద వచ్చినా రాకపోయినా కానీ ఆ ఫ్రీ బస్సే కదా అని వెళ్తుర్రు. అదే ఫ్రీ బస్ లేకపోతే ఆటోకి కూడా వెళ్ళే వాళ్ళు కదా, ఇంత రష్ ఉండకపోతుండే కదా, అందరికీ న్యాయం జరిగేది. ఇప్పుడు దగ్గర కూడా బస్సులు ఎక్కడము జనాలు చూడండి ఎంత అసలు బస్సులో ఇప్పుడు 1 అవర్ ఉందండి. 1 అవర్ లో కరీంనగర్ బస్సులో ఎంత మందిలోనే చూడండి. బస్సులు ఎక్కువ ఉంటే మంది అప్పుడు తక్కువ ఉన్నారు. బస్సులు ఇప్పుడు మొత్తం తగ్గించిండు, మంది మాత్రం ఫుల్ ఉన్నారు. జనాలు కాలు పెట్టడానికి కూడా పిల్లలు, చిన్న పిల్లలు కూడా ఎక్కడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. బస్సులలో కొట్టుకోవడం తిట్టుకోవడం కూడా కామన్. ఇక అసలు జోలికి పోవద్దు, ఇక కొట్టుకోడు కదా, నూకేసడే ఉంది బయటకి. అబ్బాయిలు కూడా ఒకప్పుడు అమ్మాయి వస్తుందంటే అబ్బాయి లేచి నిల్చుంటాడు, ఆ ఫ్రీ టికెటే కదా నిల్చుంటారులే, వాళ్ళు ఏం తిరుగుతారు అన్న కిందికి వచ్చింది. సీట్లే దొరకట్లేదు లేదు అంటే అన్ని బస్సులు ఒకలా ఉండే, ఒక్కొక్క బస్సులో ఒకలా ఉంటుంది, ఒక్కొక్క బస్సులో వేరేలా ఉంటది. అవసరం. మీ పేరు? నా పేరు ఎల్లేష్. ఏం చేస్తుంటారు? నేను డ్రైవింగ్ చేస్తాను. ఏం డ్రైవింగ్? కార్ డ్రైవింగ్. ఎట్లుందన్న రేవంత్ రెడ్డి పాలన? రేవంత్ రెడ్డి పాలన సగం అటున్నది సగం ఇటున్నది. అది ఏం చెప్తారు? ఉన్నటువంటి లేకుండా కులాల మధ్య సిచ్చు పెట్టే విధంగా రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఉన్నది. ఎస్సీ వర్గీకరణ అనేది మూలకున్న అంశాన్ని ముందుకు తీసుకొచ్చి మాలామాదిగల మధ్య లొల్లి పెట్టడానికి ఇదో పంచాయతీ తీసుకొచ్చిండు. మళ్ళీ కులగణన అని చెప్పి అన్నాడు. 2011 లెక్కలు తీసుకొని 2025 లెక్కలు ఏమో షమీమ్ అఖ్తర్ ఏమో 2025 ఇవేం చెప్తాడు 2011. ఆ 2011 లెక్కలు కూడా చక్కగా లేవు. దీంతో మాలామాదిగల మధ్య మళ్ళీ కొట్లాటలు తయారైనాయి. కులాల మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఉన్నాయి కానీ వేరే అది లేదు. వేరే కార్యక్రమాలు మంచి అయితే చేస్తుండొచ్చు కానీ ఈ కులాల పరంగా మాత్రము పరిపాలన అయితే బ్యాడ్. ఎక్కడ మీది ఎవరు? మా సిద్దిపేట లోకల్ సిద్దిపేట. ఎట్లుంది హరీష్ రావు పాలన? అప్పుడు ఎవరి పరిపాలన ఉన్నాక అంతే ఉన్నది. హరీష్ రావు ఉన్న రోజులు అయినదైనా నడిచింది, ఇప్పుడు ఈయనది నడుస్తుంది. ఎవరేం చేయలేదు. దళితుల సమస్యలు అనేది హరీష్ రావు కూడా గంతే చేసిండు. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి కూడా అదే రకంగా చూస్తుండు. కాంగ్రెస్ పరిపాలన ఏమైనా మారుతుందేమో అనుకున్నాము. ఒక ఏడాది అయింది, ఇంకా వేచి చూద్దామని అనుకున్నాం. అంతలో ఆయన లేదోటి ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చి దళితుల మధ్యలో సిచ్చు పెట్టే విధంగా చేసిండు. కులాల మధ్య చిచ్చే అంటారు. 100% చిచ్చే. అది భారత రాజ్యాంగానికి విరుద్ధం. అది అసలు ఎందుకు చేయాల్సి వస్తుంది? లెక్కలు ఎందుకు అవసరం? ఏం అవసరం? ఇప్పుడు ఈ లెక్కలు ఏంటంటే ఒక కుల నాయకుని మీటింగ్ పెడతారనే భయంతో ఇవన్నీ చేసిండు. ఏది వాళ్ళు ఒక 1000 తప్పులు 1,00,000 మొత్తకలు అని చెప్పి ఒక కార్యక్రమం పెడితే దానికి భయపడి చేసిండు. ఇది ఎట్లయినా హైకోర్టులో కొట్టుడు పోతుంది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఇమేజ్ కాస్త డౌన్ అయిపోతుంది. అంతేనా? 100% కొట్టుడు పోతుంది. గెలవడం అనేది ఒక అంశంతో ముడిపట్టుకోము. రాష్ట్రంలో అనేకమైనటువంటి సమస్యలు ఉంటాయి. సమస్యల మీద ఒక్కొక్క సమస్య మీద ఒక్కొక్క మైలేజ్ వస్తుంటుంది. ఒకరికి ప్లస్ అవుతుంది, ఒకరికి మైనస్ అవుతుంది. మనం ఒక ఏడాదిలోనే గెలుస్తాడా ఓడదలే అని అయితే మనం చెప్పలేము. ఓకే.